హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే అందరూ చాలా ఇష్టంగా తినే సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు సాంబార్ రైస్. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సాంబార్ రైస్ కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి ఒక సగం గ్లాస్ కన్నా తక్కువగా కందిపప్పు వేసుకోవాలి. అంటే ఒక పెద్ద గ్లాస్ బియ్యానికి నేనైతే ఒక చిన్న గ్లాస్ కందిపప్పును తీసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు మనమైతే కూరగాయ ముక్కల్ని కట్ చేసుకుందాం. మీరు ఏవి వేసుకోవాలంటే అవి వేసుకోవచ్చు. నేనైతే ఉల్లిగడ్డ, క్యారెట్, టమాటా, మునక్కాయ వేసుకుంటున్నాను. ఈ లోపైతే రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఇంకొక గిన్నెని పెట్టుకోవాలి. గిన్నె వేడైన తర్వాత నూనె వేసుకొని అందులోకి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ, కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు ఉడకనిచ్చి అవి ఉడికిన తర్వాత 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసి కొంచెం మీకు రుచికి సరిపోయేంత చింతపండు రసాన్ని వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. కూరగాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. అన్నం ముద్దలు ముద్దలు లేకుండా మొత్తం సాంబార్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చివరగా పైన కొంచెం నెయ్యి, కొత్తిమీర వేసి కలుపుకొని దించేసుకోవడమే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.